ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సిబిఐ ఎంట్రీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో సిబిఐ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అనుమతి లేకుండానే విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ రీసెంట్గా గెజిట్ రిలీజ్ చేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అంటూ కండిషన్ను గెజిట్లో యాడ్ చేశారు. ఈ ఉత్తర్వులు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో సిబిఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు, పెంచేందుకు ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థాపక చట్టం 1941లోని సెక్షన్ 3 ప్రకారం సిబిఐ విచారణ పరిధిని పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం తాజా గెజిట్లో పేర్కొంది. తద్వారా సిబిఐ పరిధిలో నిర్దేశించిన నేరాల మీద విచారణ కోసం రాష్ట్ర సర్కారు లాంఛనంగా అనుమతిచ్చినట్లయింది. ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేశారు. సిబిఐకి ఏపీలో ఎంట్రీ లేదంటూ అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు దీని మీద జీవో కూడా జారీ చేశారు. రాజకీయ ప్రత్యర్థుల మీద మోడీ ప్రభుత్వం సిబిఐతో సహా కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని చంద్రబాబు అప్పట్లో ఆరోపించారు. దీని కారణంగానే రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీ లేకుండా చేశారు. 2014-2019 మధ్య కాలంలో రాష్ట్రంలో సిబిఐ విచారణకి టీడీపీ కూటమే అనుమతి నిరాకరించింది. ఇప్పుడు మళ్ళీ అదే కూటమి ప్రభుత్వమే అనుమతి ఇవ్వడం గమనార్హం. మరోవైపు జగన్ ఇరకన పెట్టేందుకే సిబిఐకి రాష్ట్రంలో అనుమతి ఇచ్చారన్న మాట తెర మీద వస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసు సిబిఐ కోర్టులో ఉంది. దీని కారణంగానే సిబిఐకి అనుమతిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారనే అనుమానం స్పష్టంగా వ్యక్తమవుతోంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా మాత్రం ఇందులో చాలా స్ట్రాంగ్గానే టీడీపీకి కౌంటర్లు ఇస్తోంది. ఇదే చంద్రబాబు నాయుడు గతంలో సిబిఐకి అనుమతి లేదంటూ మాట్లాడి ఇప్పుడు అనుమతిస్తున్నారని, ఆయన మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని, అందుకే తాము ఆయన్ని యూటర్న్ బాబు అని పిలుస్తామంటూ వైసీపీ పార్టీ ఎద్దేవా చేస్తోంది.